యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడినను సమకూరుస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సమకూరుస్తాను అని దేవుడితో ప్రార్థన విజ్ఞాపనలు ఎలా చేస్తున్నాడంటే, తన ప్రార్థన బహు వేదనకరమైంది. సహాయం కావాలి. ఎటు చూసినా యెరూషలేము గోడలు కాలిపోనియి, కూలిపోనియి, పాడైపోనియి, అగ్గి చేత కాల్చబడ్డాయి. దాన్ని తట్టుకోలేని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. పాపం చేసి పాపముల చేత చచ్చిన వారై ఉండగా నా వైపు తిరిగి నా ఆజ్ఞలను గైకొని అనుసరించిన ఎడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడినను మిమ్మల్ని సమకూరుస్తాను. గొర్రెల గుమ్మము యొక్క ప్రతిష్టత. తలుపులు నిలిపారు. ఎలీషోబు ప్రధాన యాజకుడిగా ముందుండి నడిపించిన 52 రోజుల్లో మందిరము నిర్మించారు. వాళ్ళకి సమాధానము అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మకి మీరు ఆలయం అయ్యున్నారని మీరు ఎరగరా? ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవుడు మహిమతో నింపాలంటే అంతరంగ పురుషుడు ఎదగాలి, బాహ్య పురుషుడు తగ్గాలి. అసూయ, కోపం, ద్వేషం, అహం అన్నీ చచ్చిపోవాలి. గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిన ఎలీషోబు కుటుంబము అతి శ్రేష్టమైంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము తన ప్రాణాన్ని పెట్టి ప్రధాన యాజకుడిగా తన పనిని మొదలుపెట్టాడు. అంటే కొత్త నిబంధన మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి 2 ఆజ్ఞలతో తన యొక్క పని ప్రవర్తనను నిలబెట్టుకున్నాడు. తండ్రితో రోజు మాట్లాడేవాడు. అయ్యా, నీకు ఈ స్థానం ఇచ్చాను, నువ్వు కొత్తగా రూల్స్లు మార్చాలి. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రిని ఆరాధించాలి. ఆ తండ్రి కుడి పార్శ్వమున నువ్వు ఉంటావు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది నీవు చాలా అడుగడుగు ముళ్ళ బాట, ప్రమాదము. ఇది చాలా కంఫర్టబుల్గా చేయాలి అంటే నీవు నన్ను సేవించాలి అని తన కుమారుడికి రాత్రంతా ప్రార్థనలో చెప్పి ఆనందించేవాడు యేసయ్య. యెరూషలేము ఎట్లా పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడును. యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుము రండి. వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు ఎలీషోబు కుటుంబము ప్రధాన యాజకుడు దానికి ప్రధానత వహించి మహాయాజకుడైన ఎలీషోబు ఆ యొక్క గుమ్మమును, గొర్రెల గుమ్మమును ప్రతిష్ఠించారు. ప్రతిష్టత అనేది చాలా విశేషమైనది. ప్రతిష్టత, పరిశుద్ధత, పవిత్రత. మీరు భూదిగంతం వరకు తోలివేయబడినను మిమ్మల్ని సమకూరుస్తాను. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను, రండి అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. కొత్త నిబంధన వాసులై పరలోకాన్ని శ్వాసించిన భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే. భూమి యందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడునులే. పరలోకంలో యుద్ధం జరుగుతుంది. శాంతి కొలపడానికి దేవుడు తన ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి పని చేయవలసిన బాధ్యత మనది. రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు అతి వేగంగా మీపై వ్రాలి ఆత్మ నింపబడటం అంటారు. తన కార్యాన్ని
చేస్తున్నాడు. యెషయా నుండి వేరు చిగురు అనగా అన్యజనులు ఏలుటకు లేచువాడు వచ్చును, అన్యజనులు ఏలుటకు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. అతి పరిశుద్ధమైన స్థలంలో కట్టడానికి, అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. నేను మీ దగ్గర నివసిస్తానని పాత నిబంధనలో కూడా చెప్పాడు. 13వ వచనం చూస్తే రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ వారాగుటకు, విస్తారముగా నిరీక్షణ వాగాలంట. కాగా పరిశుద్ధాత్మ ఏమండి, ఇప్పుడు ముందనుకోండి అందరూ నమ్ముతారండి, బ్యాక్గ్రౌండ్ చూసి అందరూ స్తుతిస్తారండి. లేనప్పుడు నమ్మాలి. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడే అసలైన క్రైస్తవుడు. అసలైన క్రైస్తవ జీవితం ఎలా మొదలవుతుందంటే సత్యముతో, ఆత్మతోనూ సత్యముతోనూ మొదలవుతుంది. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాక టపట్లు కొట్టాలా, గంతులు వేయాలా, స్వస్థతలు ఉన్నాయి అంటే అన్యజనులకు మనము అసభ్యంగా ప్రవర్తించకూడదు. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. అంటే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే ఒక మాట రిలీజ్ అయ్యింది. ఈ వాక్యం యొక్క విధి విధానాలు ఏమిటి? మీ సరిహద్దులు ఎలా విశాలపరుచుకుంటున్నారు? మీరు ఎలా సిద్ధపడుతున్నారు? ఎవని ఆత్మ నా మీద నిలిచి ఉండునో వానిని నేను సంపూర్ణంగా వాని మీద నా మనస్సు, ఎవని మనస్సు మీద నేను ఆనుకొని ఉన్నానో వాని మీద సంపూర్ణంగా నన్ను విశ్వసించుచున్నాడు గనక, ఆయన యందు నేను విశ్వసించుచున్నాను గనక ఎవని మనసు నా మీద ఆనుకొని ఉన్నదో. చూడండి, ఎవరు వాక్యం మీద ధ్యానిస్తారో, వాక్యాన్ని ఫిల్టర్ చేస్తారో, వాక్యాన్ని సేవిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యము హృదయములో అతి పరిశుద్ధమైన స్థలంలోకి విత్తబడి ఫలింపచేసి అది ఒకరోజు బద్దలు కొట్టుకుంటూ వస్తుందండి. ఎంత స్పీడ్గా పని జరుగుతుందంటే దేవుని కార్యము అతి పరిశుద్ధమైన స్థలంలో మీరు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరూ, కొంచెం మందే కావచ్చు, 10 మందే కావచ్చు, వారు విస్తారముగా వారి సరిహద్దులు విశాలపరచబడతాయి. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. పరిశుద్ధాత్మకు మీ హృదయము ఆలయమై ఉన్నది. మీ నోరు బాగుండాలి, మీ కళ్ళు బాగుండాలి. నెత్తి నుంచి అరికాలి వరకు మీరు శుద్ధ మనసుతో పంచుతున్న వాక్యము, వింటున్న వాక్యము, శుద్ధ మనసుతో మీరు ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో దేవుడు అతి వేగంగా పని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసముతోనే ఆయన ముందుకు నడుస్తాడు, విశ్వాసంలోనే ఆయన ముందుకు వెళ్తాడు. ఒక ప్రాజెక్ట్ చూడండి, ఎంత బలంగా బలిష్టంగా అది పునాదులు వేసుకుని స్వాతంత్రించుకుంటుంది. గొర్రెల గుమ్మము యొక్క ప్రతిష్టత అంటే అభిషేకము ప్రతి కాడిని విరగొట్టి విశ్వాసంలో ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని లేని వాటిని ఉన్నట్టుగా నమ్మాలి. లేని వాటిని ఉన్నట్టుగా నమ్మినప్పుడు నువ్వు విజయం సాధిస్తావు, అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు. ఎవరు చూడని ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు. భూ దిగంతం వరకు
తోలివేయబడినను మిమ్మల్ని రప్పిస్తాను. నా మహిమను జీవిస్తాను. నా కృపను అనుగరిస్తాను. కృప నుంచి కృపను తీసుకెళ్తాను. ఆంతర్య పురుషుడు బలపడాలి దినదినము. ఆంతర్య పురుషుడు దినదినము బలపడి మనల్ని ప్రేమిస్తున్న దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తుతి చెల్లించాలి, ఆనందించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవుని కరుణాహస్తం మాపై ఉంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. నెహెమ్యా గ్రంథం నుంచి అయ్యా నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా గుమ్మములు నిలబెట్టడానికి, మా గడియలు ఎత్తి నిలబెట్టడానికి, తలుపులు నిలబెట్టడానికి, మా ప్రాకారాలు కట్టడానికి మా దగ్గర బలం లేదయ్యా. ధన బలం కావచ్చు, జనబలం కావచ్చు అయ్యా తండ్రి. మంచి సమృద్ధి అయిన మేయడానికి గొర్రెలు, ఆత్మల సంపాదనకు తండ్రి చేప గుమ్మమంట, గొర్రెల గుమ్మమంట మమ్మల్ని నడిపిస్తున్న దేవా తండ్రి, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.